ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న i3 మీడియాకు స్వాగతం. i3 మీడియాకు స్వాగతం. పుట్టపర్తిలో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆత్మీయ సమావేశం. జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను బంజారాలకు కేటాయించాలని డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి ఫంక్షన్ హాల్లో అఖిల భారత బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బంజారా సంఘం నేతలు బంజారాలో భారీగా తరలివచ్చారు. సమావేశంలో పాల్గొన్న బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు బాబురావు చౌహాన్, కేశవ నాయక్, గౌరవ అధ్యక్షులు సునీతా శంకర్, లాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డుంగావత్ రమేష్ నాయక్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో బంజారాలను ఓటు హక్కుగాని వాడుకుంటున్నారు తప్ప బంజారాల స్థితిగతులను మార్చిన వారు ఎవరూ లేరన్నారు. బంజారా కుటుంబాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగు కాలేదన్నారు. అదేవిధంగా ఉన్నత వర్గాల వారికి మాత్రమే రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారు తప్ప బంజారాలకు ఆర్థికంగా అవకాశం అంత మాత్రమే కల్పిస్తున్నారు. కావున బంజారాలు అందరూ సంఘటితం కావాలని, బంజారాల హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేసే మన హక్కులను మనం కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఏ రాజకీయ పార్టీలైనా కూడా బంజారాలకు ప్రాధాన్యతనిచ్చిన పార్టీకే మా మద్దతు ఉంటుందని, అలాంటి పార్టీకి అందరూ కలిసికట్టుగా పోరాడదామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలకు రాజకీయంగా, అధిక స్థానాలు కల్పించాలని బంజారా నేతలు డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని వచ్చే ఎన్నికల్లో కల్పించాలని నేతలు పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా జడ్జిమెంట్ చేసి 5 టైమ్స్ చేసి ఈ రోజు గౌరవ కలెక్టర్ అయినటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ కూడా అలాగే ఇంత పెద్ద ప్రారంభం చెప్పేసి సర్వే చేసి ఫీల్డ్ మీద పోయి కదా 50 సంవత్సరాల బంజారా సంవత్సరం ల్యాండ్ మళ్ళీ మనకే దక్కించేస్తారు, మళ్ళీ మనకే చేస్తారు ఘనత మన సంబంధిత సంఘం ఎదుర్కోవాలి. అలానే నేను ఈ అందరూ తెలిసిన ఇప్పుడు మన జాతి వాళ్ళు ఎవరైనా కూడా పక్క సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం గౌరవం ఎక్కుతున్నారు. మా లంబాడి ఓట్లు కూడా మీ నియోజకవర్గంలో దాదాపు 25,000 ఓట్లు ఉన్నాయి. మీరు ఆ విధంగా ఎప్పుడైతే మాట్లాడదలుచుకుంటే మా తాండాలకు రాయకుండా కూడా చేస్తాం, ఆలోచన చేసుకొని మాట్లాడండి. ఎక్కడైనా కూడా మీరు అదేవిధంగా మన ఎంఎస్ గారు, మన సోదరుడు, మనకు దగ్గర ఉన్నటువంటి అతను కూడా ఎప్పుడో అసెంబ్లీలో మాట్లాడుతూ మేము కోయకుల సహాయ సహకారాలు అందిస్తామంటే నిన్ను కూడా మడకశిర ప్రాంతంలో ఎక్కడ కూడా మా గోరంగా పుట్టపర్తి పెనుగుండ దాటి కూడా అక్కడ కోరేవాళ్ళు కూడా ఈ సమావేశం నుంచి హెచ్చరిస్తున్నా. తర్వాత తెలుసు ఎక్కడో అభివృద్ధి కమలముద్రంలో సరైన ఈ మధ్య కాలంలో ఉన్న నీళ్ళైతేనేమి, రోడ్లు అయితేనే ఉన్నాయి. మీ చిన్నతనంలో తెలిసి పెద్దమ్మ మీరు ఎంత కష్టాలు పడ్డారని నేను కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చే అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, విదేశీ అయితేనేమి, ఇలా అనేక సంక్షేమ పథకాలు